నాకింకా గుర్తు. 15,000తో నా జర్నీ స్టార్ట్ చేశాను. తెలియని ఊరు, తెలియని భాష, తెలియని మనుషులు. వాళ్ళ మధ్యలో నేను 15,000తో స్టార్ట్ చేసిన జర్నీ ఏదైతే ఉందో, అదే ఈరోజు నేను మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. ఏంటి బ్రో ఆ జర్నీ? నీ జర్నీ వల్ల నాకేంటి యూజ్ అని చాలామంది అనుకుంటారు. నా జర్నీలో నేను చేసిన మిస్టేక్స్ ఏదైతే ఉంటాయో, చిన్నదో, పెద్దదో నాకు తెలిసి తెలియక చేసుంటాను కొన్ని. అవి మీ జర్నీలో జరగకుండా ఉండేదానికి మీరు కొంచెం జాగ్రత్త పడతారు. ఎందుకంటే మీరు తెలియకల్లోలు కాబట్టి. నా జర్నీలో అప్స్ అండ్ డౌన్స్, పెయిన్స్, ఫెయిల్యూర్సే. ప్రాఫిట్లన్నీ పక్కన పెట్టండి, దేవుడికి ఎరుగు. ఫెయిల్యూర్సే. డబ్బులు తక్కువ ఎంతవరకు లాస్ చేసుకోగలుగుతాను అంత లాస్ చేసుకొని, మనం ఆ ట్రేడింగ్ క్యాపిటల్ కోసం ఎన్నెన్ని తంటాలు పడాలో అన్నీ పడి, నేను నా ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేసుకునేదానికి మీ ముందు వస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఫాజిల్. విహాపాకి స్వాగతం. ఇప్పుడు ఈ ట్రేడింగ్ జర్నీలో ఏంటంటే, ఫస్ట్ థింగ్ నేను స్టార్ట్ చేయాలనుకున్నాను, స్టార్ట్ చేశారు. మనకు తెలిసి తెలియక ఎవరెవరు చెప్పేస్తాం ఎగ్జైట్మెంట్లో, అరే నేను ట్రేడింగ్ స్టార్ట్ చేస్తున్నాను, నేను నేర్చుకుంటున్నానని చెప్పేస్తాం. చెప్పేసిన తర్వాత ఏమవుతుందంటే నవ్వడం స్టార్ట్ చేస్తుంది. నువ్వా, అదంతా అవ్వదులేరా, ఎందుకురా నీ లైఫ్ వేస్ట్ చేసుకుంటావు, ఇది చాలా టైం పడుతుంది, ఇదంతా జరిగే పనులు కాదు, వేరే పని ఏది ఇంకేమైనా ఉంటే చూసుకో, జాబ్ చేసుకుంటా చూస్తూ ఉండు. ఇట్ ఈజ్ ద రియాలిటీ. నేను పడిన కష్టం ఏదైతే ఉందో అది నేను చాలా హార్డెస్ట్ వేలో పడ్డాను. కానీ దాన్ని ఇంకొక వే ఉంది, స్మార్ట్గా దాన్ని చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. అక్కడ నీకు ప్లస్ పాయింట్ ఏంటంటే టైం సేవ్ అయిపోద్ది స్మార్టెస్ట్ వేలో వెళ్తే. అంటే ఇప్పుడు ట్రేడింగ్ నేర్చుకోవాలని ఫిక్స్ అయ్యావు, ఏది నేర్చుకుంటున్నావు, ఓకే పలానాది, లెట్స్ గో. నెక్స్ట్ ఎక్కడ నేర్చుకుంటున్నావు, ఫిక్స్. నెక్స్ట్ నీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉండాలి. ఇప్పుడు నా జర్నీలో ఏంటంటే క్యాపిటల్ పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎలా క్యాపిటల్ చేయాలి, ఎక్కడి నుంచి తేవాలి డబ్బులు, ఇదంతా నాకు నిజంగా ఒక పిచ్చెక్కేసేది. ఇప్పుడు ₹1,00,000 తీసుకొచ్చి క్యాపిటల్ పెడతావు, ₹1,00,000తో నువ్వు కోటీశ్వరుడు అయిపోతావా అని క్వశ్చన్ నాకు చాలాసార్లు వచ్చేది, సెల్ఫ్ డౌట్ లాగా. అయిపోవచ్చా అని. అవ్వలేం. దానికి ఫండెడ్ అకౌంట్ అనే సొల్యూషన్ దొరికింది. నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇవన్నీ తెలీదు, బ్లైండ్గా స్టార్ట్ చేశాను. బ్లైండ్గా స్టార్ట్ చేసి ఈ బ్రోకర్లు, ఆ బ్రోకర్లు, ఈ జెరోదా, అప్ స్టాక్స్, ఎక్స్ఎన్ఎస్ ఇవన్నీ ఉంటాయి, మీకు తెలుసు. 50,000 వేయడం పోవడం, ₹1,00,000 వేయడం పోవడం, నెక్స్ట్ 50,000 తీయడం పోవడం, ఇలాగ నేను రిపీటెడ్గా ఒక లూప్లో చేశాను. అదే నా దగ్గర ఫండెడ్ అకౌంట్ ఉంటే నేను అంత పోగొట్టినవాడిని కాదు. మహా అయితే ఒక 20,000-30,000 పోగొట్టుంటా. ఎందుకంటే మహా అయితే ఫండెడ్ అకౌంట్ ఒక 5K అకౌంట్ ఎంత అవుద్ది, ఓ 2-3 వేలు అయిపోద్ది. సో 2-3 వేలు నేను ఎన్నిసార్లన్నా తేగలుగుతా. అలాగా ఆ ఫండెడ్ అకౌంట్ని నేను కొనేదానికి నాకు ఈజీ. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏదైనా ఉంది అంటే, ప్రాపర్ ప్లాట్ఫామ్లో నుంచి స్టార్ట్ చేయాలి. డైరెక్ట్గా ఎక్కడి నుంచే పడితే అక్కడ దొరికిన కంటెంట్ దొరికినట్టు అది చెత్తకుప్పలు ఏరతారు చూసావు, ఇది 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 నెక్స్ట్ అని చెప్పి అలా జరిగిపోయింది. అప్పుడు సోషల్ మీడియా లేదు, అప్పుడు యూట్యూబ్లో ఇంత కంటెంట్ లేదు. మంచిగా చెప్పించేవాళ్ళు, మంచిగా చెప్పనోళ్ళు ఎవరని మనం ఐడెంటిఫై చేయడము కష్టము. వాళ్ళు జెన్యూన్గా చెప్తున్నారా, లేకపోతే అదొక స్టంటా ఏంటి, ఇవన్నీ మనకు అర్థం కాదు. కానీ ఈరోజున్న యూట్యూబ్ కానీ సోషల్ మీడియా కానీ ఏదైతే ఉందో, వాడు మొఖం చూసి వాడు చెప్పేయచ్చు వీడు ట్రేడరా కాదా అని. నేను యూట్యూబ్లో ఫేస్ చూపించకుండానే మాడదాం అనుకున్నా, టు బీ హానెస్ట్. ఇన్ని రోజులు అలాగే జరిగింది. ఒకరోజు ర్యాండమ్గా ఏం జరిగిందంటే, యూట్యూబ్లో ఓపెన్ చేశా, తెలుగులో ట్రేడర్స్ ఎవరైనా ఉన్నారా అని చెప్పి. వాళ్ళ ముఖాలన్నీ చూసిన తర్వాత నాకు ఏం అర్థం కాల. అంటే సబ్స్క్రైబర్స్ అన్నీ పక్కన పెట్టండి, గొర్రెల మందలాగా వెళ్తా ఉన్నారు వాళ్ళు వెనకాల. వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యి నాకు ఫోన్ చేసి, బ్రో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను బ్రో, ఇక్కడ ఇది అయింది బ్రో, వాడు నాకు రిప్లై ఇవ్వట్లేదు బ్రో, వాడు నన్ను దేకట్లేదు బ్రో. ఇదే కథ, ఇదే పంచాయతీ మొత్తం, మొత్తం స్క్రాపే. ఈ స్క్రాప్నంతా ఒకరోజు క్లీన్ చేద్దాం. ఆ రోజు ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, బట్ ఇట్ విల్ హ్యాపన్ సూన్. ఒక సర్టెన్ స్టేజ్కి వెళ్ళాక నేను అన్నీ నేర్చేసుకున్నా. సప్లై అండ్ డిమాండ్, అవి ఇవి ట్రెండ్ లైన్స్ గీసి 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 నాకు నమ్మకం పోయేసింది. ఇంకా దీన్ని పెట్టుకొని నేను లైఫ్లో ఎదగాలంటే ఎదగలేని నాకు ఒక క్లారిటీ వచ్చేసింది. తర్వాత ఫండెడ్ అకౌంట్ గురించి అదే మూమెంట్లో నాకు తెలిసింది. టైం చూడండి, కొన్ని అన్నీ వరుసగా భలే జరుగుతాయి టైం బాగుంటే మాత్రం. టైం బాగాలేకపోయినా అదే సెకండరీ. బట్ టైం బాగున్నప్పుడు ఏంటంటే అన్నీ ఒకటే విధంగా మనకి ఫ్లోలో జరిగిపోతాయి. ఫండెడ్ అకౌంట్లు ఉన్నాయని తెలిసింది, అదేవిధంగా నేను కాన్ఫిడెంట్ లేను, ఇది పెట్టుకొని నేను డబ్బులు సంపాదించుకుంటానా కాన్ఫిడెంట్ లేను. మీకు ఆ కాన్ఫిడెంట్ ఉంటే మీరు ఏదైతే బిలీవ్ చేస్తున్నారో దాంట్లో ట్రై చేయండి, తప్పలేదు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఐసీటీ కాన్సెప్ట్స్ అని ఒకటి తెలిసింది. నేనేం చేశానంటే ఆ యూట్యూబ్ చూశాను, చూడగానే వాయమ్మ ఇన్నే అని నాకు నిజంగానే గుండె దనా అనింది. స్టార్ట్ చేశాను, నిద్రపోయాను, ఆ వీడియోలు చూస్తా నిద్రపోతున్నాను. నాకు అర్థం కావట్లా, పిచ్చెక్కేస్తుంది. ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు, జాబా లేదు, తర్వాత ఇంకో సోర్స్ ఆఫ్ ఇన్కమా లేదు, ట్రేడింగే జీవితం అని చెప్పి కూర్చున్నాను. సో అక్కడ స్టార్ట్ అయిన ఐసీటీ జర్నీ సచ్ ఏ బ్యూటిఫుల్ జర్నీ.
నేను ప్రతి పాయింట్ ఐసీటీ చెప్పే ప్రతి పాయింట్ నేను మైండ్‌లో ఫీడ్ చేసేసుకున్నా. ఎంతలా ఫీడ్ చేసుకున్నానంటే, అది నా అంతరాత్మతో నేను మాట్లాడుతున్న ఫీల్ ఒస్తది నాకు ఐసీటీ మాట్లాడుతుంటే. అది మీకు మీకు కొన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినా అవి మీకు ఓవర్‌గా ఏదన్నా అనిపియొచ్చు. బట్ ఐసీటీ మాట్లాడేది ప్రతి మాట నాకు అది ఆ ఫీల్ నేను దాన్ని నేను ఎక్స్‌ప్రెస్ చేయలేను. అంత భయంకరంగా ఎక్స్‌పీరియన్స్ చేసి మనసు పెట్టి ఇంకా నా బ్లడ్ అండ్ స్వెట్ మొత్తం పెట్టి నేర్చుకున్న కాన్సెప్ట్ ఇది. నాకున్నంత గ్రిప్ ఈ కాన్సెప్ట్ మీద ఎవరికీ లేదు. ఎవరికీ లేదు. సోషల్ మీడియా ట్రేడర్స్ ఆర్ ఫెయిలింగ్. వాళ్ళ ట్రేడ్స్ చూడండి. నేను ఇక్కడ బై చేస్తే వాళ్ళు అక్కడ సెల్ చేస్తుంటారు. సరే నువ్వు చేసిన ట్రేడ్స్ నేను ఎక్కడ చూడాలి బ్రో అంటే ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నా. తర్వాత యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్‌లో కూడా నేను పోస్ట్ చేస్తున్నా. మీరు మోస్ట్‌లీ నేను ట్విట్టర్‌లో ఎక్కువ పోస్ట్ చేస్తాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్ నేను బయట పోస్ట్ చేయను. అవన్నీ ఏంటంటే నేను మర్చిపోతా పోస్ట్ చేయాలని. అన్నా పోస్ట్ చేయను ఈ ట్రేడ్ అంటే నాకు మన మెంబర్స్ గుర్తు చేస్తే అప్పుడు గుర్తొస్తది. ఓకే పోస్ట్ చేయాలని చెప్పి అప్పుడు పోస్ట్ చేస్తా. దాన్ని చూసి మనోడు ఎలా ట్రేడ్ చేస్తున్నాడని మన మెంబర్స్‌కి మెసేజ్ చేస్తారు. వాళ్ళేదో నేను ఇంకో కోర్స్ బై చేస్తున్నా వాడేమో బై చేస్తున్నాడు, మనోడేమో సెల్ చేస్తున్నాడు నాకేం అర్థం కావట్లేదు. ఎలా సెల్ చేసాడు ఏ లాజిక్ అని. చెప్పను బ్రదర్. లోపలికొస్తేనే చెప్తాను. డబ్బులు ఊరికే రావు. స్కిల్ ఊరికే రాదు. నా దగ్గర స్కిల్ ఉంది. నేను అది ఊరికే ఇవ్వలేను. నా టైమ్ అండ్ ఎఫర్ట్ నీకు నేను ఊరికే ఇవ్వలేను. నేను కష్టపడి ఇన్ని ఇయర్స్ పెట్టుకున్న టైమ్ అండ్ ఎఫర్ట్స్‌ని ఊరికే ఇవ్వలేను. సో, అందుకే విహాపాన్ని బిల్డ్ చేశాను. ఇక్కడ నేను క్వాలిటీ పీపుల్ కోసమే చూస్తున్నాను. క్వాలిటీ మెంబర్స్ కోసమే చూస్తున్నాను. సరే ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకున్నాం. కింద మీద పడి అలాగోలా నేర్చుకున్నాం. నేను ఒక్కడినే నేర్చుకున్నానంటే లేదు. నేను ఒక్కడినే నేర్చుకుంటే ఈరోజు ఈడ కూర్చునేవాడిని కాదు. దానికి వెనకాల నాకు బ్యాక్ సపోర్ట్ 100% ఉంది. నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. నేను ఎంత పోటుగాడినైనా సరే నాకు భుజం తట్టి నేనున్నాను, నీకేం కాదని చెప్పి ఒక వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తి ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉండాలి. అది చిన్నోళ్ళ, పెద్దోళ్ళ సెకండరీ. అలాగ ఉంటే ఏమవుతదంటే మన జర్నీలో మనకొక భరోసా ఉంటది. మనకు అండదండలు ఉంటాయి. ఓకే. మనం ఇంకొంచెం ముందరికి వెళ్ళొచ్చు. ఇంకొంచెం బెటర్‌గా మనం హార్డ్ వర్క్ చేయొచ్చు. ఇంకొంచెం పైకెళ్ళొచ్చు. ఇంకొంచెం ఏదో ఇయ్యాలి. ఇంకొంచెం బెటర్‌గా మనం పుష్ చేయాలని చెప్పి ఒక మనిషి వెనకాల ఉంటాడు. అది ఒక నీడలాగా ఎప్పుడు నీ వెంటే ఉండేలాంటి పర్సన్ నీ లైఫ్‌లో ఉండాలి. అలాగ నా లైఫ్‌లో ఉన్న నేను అదృష్టవంతుడిని. ఐయామ్ సో బ్లెస్డ్. మీ లైఫ్‌లో ఉన్నారా లేదా నాకు తెలీదు. సో, అది ఉండేలాగా చూసుకోండి. లేదని చెప్పి మీరేమి కృంగిపోవద్దు. నేను అప్పుడప్పుడు ట్విట్టర్ స్పేసెస్ నేను పబ్లిక్‌గా చేస్తుంటాను. ఎందుకు చేస్తుంటానంటే మేమున్నాం. ఏదన్నా ఉంటే జస్ట్ షేర్ చేసుకోండి. మీ ఎక్స్‌పీరియన్స్ 10 మందికి ఉపయోగపడాలి. అలాంటి ఎక్స్‌పీరియన్స్ కోసం ఈ ట్విట్టర్ స్పేసెస్ అనేది నేను క్రియేట్ చేశాను. ఇది రెగ్యులర్‌గా ఏంటంటే నేనే మాట్లాడేసి నేనే చేసుకొని వెళ్ళిపోవచ్చు ట్విట్టర్ స్పేస్‌లో. కానీ మీరు చూస్తే నేను ప్రతి ఒక్కరిని మీరు మాట్లాడతారా అని నేను చెప్పి ఒక్కొక్కరిని పాయింట్ అవుట్ చేసి మరీ చేస్తాను. రేపు ఈ వీడియో చూసి 100 మంది జాయిన్ అయిపోతే ఆ అవకాశం ఇస్తానో లేదో ముందుగానే చెప్తాను. నాకు తెలీదు. 100 మందికి నేను ఇస్తే తెల్లారిపోద్ది. కానీ మినిమమ్ నేను ఖచ్చితంగా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవడానికి ఒక ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేశాను. అదే ట్విట్టర్ స్పేస్. మీరు ట్విట్టర్‌లో ఫాలో అవ్వండి. ఆ హీరోయిన్‌లని అది ఇది అన్నీ చూసి రూపాయి పావలా ఉపయోగం ఉండదు. డబ్బులు ఇంపార్టెంట్. డబ్బులొచ్చే పని ఏదైనా ఉందా అది చేయండి. ఇట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ ఇన్ డే టు డే లైఫ్. విహాపా ఎందుకొచ్చింది? విహాపా అంటే ఏంటి? విఐ ఫర్ విజన్, హెచ్ఏ ఫర్ హార్డ్ వర్క్, పిఏ ఫర్ పేషెన్స్. ఈ 3 ఎలిమెంట్స్ లైఫ్‌లో ఉంటే ట్రేడింగ్‌లోనే కాదు ఏ ఫీల్డ్‌లో అయినా సరే దాన్ని మనం ముందరికెళ్ళొచ్చు. అందుకే విహాపాని క్రియేట్ చేసింది. విహాపా ఈజ్ నాట్ ఎన్ అందరూ ఉల్ఫ్ ట్రేడింగ్, కుక్క ట్రేడింగ్, నక్క ట్రేడింగ్ అకాడమీ, ఆ బొచ్చు, ఆ బ్రో, ఆ బ్రదర్ ఇవన్నీ ఉంటాయి. నో, ఇట్ ఈస్ వెరీ వెరీ డెప్త్ మీనింగ్ఫుల్ నేమ్. అదేవిధంగా ఆ లోగోలో కూడా అదే ఉంటుంది. ఆ లోగోలో ఇన్ఫినిటీ లోగో ఉంటుంది. చుట్టూరు బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్తో వైట్ కలర్ ఒక సన్ లాగా ఇలా ఉంటుంది చూసారంటే. అది ఎందుకంటే మనం స్పేస్లో ఉన్నామనుకోండి, ఆ స్పేస్లో నీకు శూన్యం, నీకు ఏం కనిపించట్లేదు. కానీ నేను ఇక్కడ ఏం భరోసా ఇస్తున్నానంటే ఇన్ఫినిటీ ఆఫ్ ఎనర్జీ నా దగ్గర ఉంది. ఇన్ఫినిటీ ఆఫ్ స్కిల్ నా దగ్గర ఉంది. ఆ స్కిల్ని గ్యాదర్ చేసి నేను ఒక ప్లేస్లో పొందుపరుచున్నాను. అదే విహాపా. ఈ కుక్క ట్రేడింగ్, నక్క ట్రేడింగ్ కాదు ఇది. అర్థమవుతుందా? ఇది విహాపా. విహాపా ఈజ్ బ్రాండ్. సరే బ్రో, నువ్వు ఇన్ని చెప్పావు. నువ్వు విహాపా ఎందుకు స్టార్ట్ చేసావంటే నేను ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని, ఇన్ని ఇయర్స్ ఆఫ్ నాలెడ్జ్ని నాలో నేను పెట్టుకొని నేను ఉండలేను. నా నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేసేదానికి రెడీగా ఉన్నా. నేను ఏది దాపెట్టుకోవట్లేదు. ఉన్నది ఓపెన్ చెప్తున్నా. నా దగ్గర ఇది ఉంది, నా దగ్గర ఇంత స్కిల్ ఉంది, నా దగ్గర ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ప్రతి పాయింట్ విహాపాలో పోస్ట్ చేసిన ప్రతి పాయింట్
నేను ఓన్గా ఎక్స్పీరియన్స్ అయ్యి నేను మాట్లాడిన మాట ప్రతిదీ. నేను ఊరికే అందరిలాగా ఏదో ఇప్పుడు ఒక కోర్స్‌లో జాయిన్ అయిపోయి ఫేర్‌వెల్ చెప్పంటే ఏంటో తెలుసుకొని వచ్చి కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని మాట్లాడట్లా. కంప్లీట్‌గా ఎక్స్పీరియన్స్. అన్నీ చినిగిపోయి ఉన్నాయి. అర్థమైందా? అంతా ప్యాచ్ వర్కే లోపల. అన్ని పెయిన్స్ అండ్ ఎఫర్ట్స్ అవన్నీ ఫేస్ చేసి వచ్చి కూర్చొని మాట్లాడుతుందే ఈ విహాప. నేను ఇంకోటి కూడా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు నా కోర్స్‌లోనే జాయిన్ అవ్వాలని నేను చెప్పట్ల. నీకేదన్నా ఉంటే పబ్లిక్‌గా షేర్ చేసుకోవాలని అనిపిస్తే విహాప ట్విట్టర్ స్పేసెస్ ఉన్నాయి. వాటిల్లో వచ్చి మీరు ఇన్వాల్వ్ అవ్వండి. నేను ప్రతి ఒక్క మెంబర్‌కి చెప్పేదేంటంటే, విహాపాలు ఇన్యాక్టివ్ ఉంటే నేను తీసేస్తా అని చెప్తా. ఎందుకంటే అది విహాపానే అని కాదు, రియల్ లైఫ్‌లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. ఎందుకంటే మన ప్రెజెన్స్ ఏదైతే ఉందో వేరే వాళ్ళ లైఫ్‌లో వాల్యూ యాడ్ చేయాలి. అలా వాల్యూ యాడ్ చేయని రోజు ఏదైతే ఉంటదో మనం ఉండి వేస్ట్. మన వల్ల ఉపయోగం ఉండదు. మన ప్రెజెన్స్ అనేది ఖచ్చితంగా వేరే వాళ్ళకి హెల్ప్ అవ్వాలి. యుటిలైజ్ అవ్వాలి. అది మెయిన్ పాయింట్. విహాప అనేది స్కిల్ అంటున్నాను. స్కిల్ ఒక్కటే కాదు. ఇంకొకటి టాప్ ఆఫ్ ఇట్ ఏం యాడ్ చేయొచ్చంటే పర్సనల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో కూడా యాడ్ చేయొచ్చు. మీరు ఎక్కడికెళ్ళి తిరిగొచ్చినా సరే సిస్టమ్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతది. విహాప నుంచే స్టార్ట్ అవుతది. దిస్ ఈజ్ విహాప. ఇంతసేపు మీరు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. నా జర్నీ విన్నందుకు పేషెన్స్‌గా థ్యాంక్ యూ. ఐయామ్ సో హ్యాపీ. మరొక వీడియోలో మరికొన్ని పాయింట్స్ చేద్దాం. అంటిల్ దెన్ బీ సేఫ్. I don't understand what's playing on my mind lately. I'm slow and messy. I don't understand.